సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య జిల్లా రామసముద్రం మండలంలో ఈ రోజు జనవరి 1వ తేదీ ముందుగానే ఎమ్మెల్యే షాజహాన్ బాషా గారు సుడిగాలి పర్యటన చేశారు. అందులో పెన్షన్స్ గాని, సీఎం సహాయ నిధుల చెక్కులు గాని ఇలాంటి ఎన్నో కార్యక్రమాల్లో దూసుకుపోతున్నారు. ప్రజాదరణ ఎంతో గెలిచిన 7 నెలల్లోనే ఎంతో మంది ప్రజాదరణ పొందినటువంటి ఎమ్మెల్యేగా గుర్తింపు కూడా పొందుతున్నారు. మరిన్ని విశేషాలు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నించారు. ఈ రోజు జనవరి 1 రేపు దాదాపు హాలిడే ఉంటుంది, చాలా మంది కష్టం అవుతుందని చెప్పి ఇన్ అడ్వాన్స్ గా ఈ రోజు ప్రభుత్వం గత నెల కూడా ఆదివారం వస్తుందంటే ఒక రోజు ముందే పెద్దలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు ఇవ్వడం జరిగింది. ఒక ఆలోచన ఏమంటే ఒక రోజు ముందు ఇస్తే రేపు జరిగే ఏమైతే న్యూ ఇయర్ గ్రీటింగ్స్ కి వాళ్ళు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కి ఆ డబ్బులు వాళ్ళకి అవసరాలు పడతాయి, వాళ్ళు ఆ డబ్బులు ఖర్చు చేసుకుంటారు, వాళ్ళకి అవసరం ఉంటుందని చెప్పి ఒక ఆలోచనతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక తండ్రి స్థానంలో ఏ విధంగా ఆలోచన చేసి పనిచేయాలో ఆ విధంగా పనిచేస్తారు. ఈ సీఎం సహాయ నిధి చెక్కులు గత ప్రభుత్వంలో ఆలస్యం అయ్యాయి. ఇప్పుడు ఇమీడియట్ గా ఇమీడియట్ గా వస్తున్నాయి. అవి ఎలా సాధ్యమవుతున్నాయి? దాదాపు 1 కోటి రూపాయల వరకు 7 నెలలు 6 నెలల లోపలే నేను ఇవ్వడం జరిగింది. ఇంకా ఎంతమంది వస్తే ఇంకొక దాదాపు 60-70 లక్షలు ఇంకా రాబోతున్నాయి. ముఖ్యమంత్రి గారు తన ప్రజల పట్ల ఎంత మాత్రం బాధ్యతగా ఉండారని చెప్పి దాని నిదర్శనం సీఎంఆర్ఎఫ్ సీఎం సహాయ నిధి ఏదైతే ఉన్నదో అది మేము చెక్కులు ఇచ్చిన. ఇప్పుడు ఏదంటే ముందు ఎట్లా ఉండిందంటే మేము తీసుకుపోయి ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలా, ముఖ్యమంత్రి గారు దానికి ఎండార్స్మెంట్ రాసి ఫార్వర్డ్ చేసేవాళ్ళు. అట్లా కాదు, సపరేట్ వింగ్ ఉంది, అక్కడికి ఇచ్చేస్తానే అప్రూవల్స్ చెక్ చేసుకుంటారు, బిల్లులు చూసుకుంటారు, తక్షణం ఇస్తున్నారు. 10 లక్షలు 5 లక్షలు 7 లక్షలు ఈ విధంగా చిన్న అమౌంట్ ఇవ్వడం లేదు, పెద్ద పెద్ద అమౌంట్లు కూడా ఈ రోజు ముఖ్యమంత్రి సహాయ నిధులు ఇస్తున్నారంటే ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. సార్ మరి కొద్ది క్షణాల్లో కొత్త సంవత్సరం రాబోతుంది, మీరు ప్రజలకు ఏం చెప్తారు? 2025 సంవత్సరం రాబోతున్నది, మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నాము. ఈ సంవత్సరం ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ సుఖ సంతోషాలతో వాళ్ళ పిల్లల జీవితాల్లో వెలుగు నింపుతూ ప్రతి ఒక్కరు రైతులుగా బాగా మంచి పంటలు సకాలంలో వాళ్ళు పంటలు వేసి మంచి పంటలు వస్తూ వాళ్ళ జీవితాల్లో వెలుగు రావాలా, యువతకు మంచి ఉద్యోగాలు రావాలా, వాళ్ళు ఈ దేశానికి రాష్ట్రానికి ఆదర్శంగా ఉండాలా, అదే విధంగా మహిళా అక్క చెల్లెల కోసం మంచి ఉపాధి రావాలా, వాళ్ళు అన్ని విధాలుగా ఎదగల్లా. అదే నా ఈ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా మదనపల్లి నా కాన్స్టిట్యున్సీ ప్రజలకు అందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు.